తెనాలిలో క్విట్ ఇండియా ఉద్యమ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన 7 యోధుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి రణరంగ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై అమరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. తెనాలి అమరవీరుల చరిత్రను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులను, పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. ఉద్యమకారులు రైలు పట్టాలు తిరిగి ఇద్దరు ఉద్యమకారులు గాయపడ్డారు. ఆహ్వానిస్తున్నాము. దానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి 7 అమరవీరుల కుటుంబాలలో ఈమె తన దాతృత్వ శ్రీ జంధ్యాల వెంకట లక్ష్మి గారు. ఈ కార్యక్రమంలో 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ భారత స్వాతంత్రంలో చాలా అద్భుతమైన ఘటన. ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి పంపించాలి. మన స్వాతంత్రం కోసం మనందరం కూడా ఇన్ని రోజులు పడిన కృషి ఇంకా తుది దశకు చేరిన సందర్భంలో దేనికైనా సిద్ధమవ్వాలనే ఒక ఆలోచనతో ఆ రోజు పెద్దలందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకున్నారు. తెనాలిలో ప్రత్యేకంగా ఆ నిర్ణయం తీసుకున్న 4 రోజుల తర్వాత, అంటే ఆగస్టు 8వ తారీఖున బాంబేలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే తెనాలి బంద్ ఒక నిరసనగా మనం ఏర్పాటు చేద్దాం, ప్రజలందరూ కూడా దాంట్లో పాల్గొని అందరూ కూడా ఒకే ముక్త కంఠంతో మన స్వాతంత్రం కోసం నిలబడదాం, పోరాడదాం అనే ఆలోచనతో ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని సిద్ధమయ్యారు. ఏదైతే ప్రాంతంలో ఆ రోజున పోలీసుల కాల్పుల్లో 7 అమరవీరులు అయ్యారో అదే ప్రాంతంలో మనం ఈరోజు ఈ సభను జరుపుకోగలుగుతున్నాం అంటే ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగం, ఆ రోజు వారు మన దేశం కోసం, మన భవిష్యత్తు కోసం, వాళ్ళ స్వార్థం కోసం కాకుండా నిలబడిన తీరు నిజంగా తెనాలి ప్రత్యేకత. ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతం నుంచి మనందరినీ ఉత్తేజపరిచే విధంగా, మనకు ఆ గుర్తింపు వచ్చే విధంగా 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ భారత స్వాతంత్రంలో చాలా అద్భుతమైన ఘటన. ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అలాంటి పురిటి గడ్డ, పోరాటాల గడ్డ ఈ తెనాలి ప్రాంతం. మునిపల్లి రాజు గారు చెప్తా ఉంటాడు, ఈ ప్రాంతం అంతా కూడా మట్టి వాసన వస్తూ ఉంటుంది, మనుషులను చూస్తూ ఉంటాయంటే మనుషులకి మట్టితో ఏ రకంగా మమేకమైనటువంటి ప్రాంతం, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం, ఇంకొక విధానం తెలియనటువంటి ప్రాంతం, అయినా కూడా దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి ప్రాంతం. 1942 ఆగస్టు 12 7 ప్రాణాలు అసువులు బాపారు అంటే జాతీయ భావంతో ఈ యొక్క దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే ఆలోచన ప్రతి అణువణువున, ప్రతి మనిషిలో వర్గరహితంగా, మతరహితంగా, కులరహితంగా ఏ రకమైనటువంటి జాతీయ భావంతో పనిచేసామో మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అంశం. ఈ రోజు మన సంఘటనలో 7 అసువులు బాపితే భారతదేశంలో 2 చోట్ల క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాపిన ప్రాంతం ఒకటి జలియన్ బాగ్, రెండోది మన తెనాలి గడ్డ అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అలాంటి వీరోచితమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం.